YM6 న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా మార్కెట్ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసులు, ఆరోగ్య శాఖ, జలమండలి అధికారులకు మోండా మార్కెట్ డివిజన్ ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. సమస్యల రహితంగా ఈ డివిజన్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలతో పాటు మౌలిక వసతుల కల్పన చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల కోసం పలు బస్తీలలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పర్యటించారని, త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు. అధికారుల సమక్షంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఇలాంటి వేదికలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకి నమస్కారం. ఈ రోజు కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం ఈ చెన్నై గ్రౌండ్ మారేడుపల్లిలో జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి జిహెచ్ఎంసి ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్న అన్ని అధికారులు ఒకే వేదిక మీద వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, ప్రజా అవసరాలు తీర్చడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కంటోన్మెంట్ లో ముఖ్యంగా ఈ రోజే చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా అయితే మన అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తీసుకుంది. ఇందులో అన్ని అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు బస్తీకి కాలనీకి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తారు. వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ కార్యక్రమం అఫీషియల్స్ వెళ్తారు. ఇలా అయితే అంతటా వెళ్ళి అన్ని వాళ్ళ దృష్టికి కూడా రాదు కాబట్టి ఒక వేదిక ఏర్పాటు చేస్తే అన్ని కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, పార్కుల సమస్య కావచ్చు, జిమ్ములు అవసరం ఉన్న, పార్కులలో ఏమైనా ఇష్యూ ఉన్నా, డ్రైనేజ్ సమస్య గురించి ఎక్కువ మంది డ్రైనేజ్, ఎందుకంటే మోండా డివిజన్ లో రెజిమెంటల్ బజార్ ప్రాంతం అంతటా అప్పుడు పాత లైన్లు వేశారు కాబట్టి కొత్త లైన్లు అవసరం ఉంది, డ్రైనేజ్ లైన్లు అవసరం అని. డ్రైనేజ్ చేసినాక యాజ్ యూజువల్ గా రోడ్లు అవసరం ఉంటుంది. త్రాగునీళ్ళు కూడా ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ కూడా కొత్త పైప్ లైన్ వేయాలని కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మీద సంక్షేమ పథకాలు అందాలి, ఎవరికి కూడా అందకుండా ఉండొద్దని ఒక ఆలోచనతో ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో ఎవరెవరికైతే 200 యూనిట్లు బెనిఫిట్ రాలేదో, 500 రూపాయలకి సిలిండర్ గ్యాస్ బెనిఫిట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకురు. ఎవరికైతే కొత్త రేషన్ కార్డు రాలేదో వారందరూ నమోదు చేయడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి అందరు సమస్యలు పరిష్కరించాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రాం, ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఇంత పెద్ద ఎత్తున అఫీషియల్స్ అంతా ఈ రోజు ఆదివారం అయినా సహకరించినందుకు అన్ని డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ అయిన డాకు నాయక్ గారికి, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓలకి, పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ, మారేడుపల్లి సిఐ, తుగారం గేట్ సిఐ, అందరు ఇక్కడ ఇచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదివారం అయితే ప్రజలకు కూడా హాలిడే ఉంటది కాబట్టి అందరు రావడానికి వీలుంటది. వారికి కూడా గవర్నమెంట్ ఈ రోజు హాలిడే ఇచ్చినా కూడా ఈ రోజు రమ్మంటే వారు కూడా ఇమీడియట్ గా స్పందించి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని వచ్చినందుకు వారికి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా దీని ద్వారా మన అందరికీ అర్థమవుతుంది. ఇదే మాదిరిగా ఏదైతే నోట్ చేసుకుంది ప్రతిదీ రికార్డ్ చేసుకొని అవసరమైతే బస్తీలు ఈ ఆఫీషియల్స్ పర్యటించి మరి దానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ చేసి వీలైనంత వారికి సమస్యలు పరిష్కరించుతామని కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలుపుతున్నాం. రాష్ట్రం అంతటా ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లులు అవసరం ఉందో అక్కడంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాటి నుంచే ఇందిరమ్మ పేరు మీద పేదలకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు కూడా అవసరమైన అందరికీ ఇల్లు కేటాయించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. మన దగ్గర ఎవరైతే స్థలాలు ఉందో వాళ్ళు కూడా కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తారు. కాబట్టి మీకు అందరికి తెలుసు, స్వయాన ఒక 3-4 రోజుల క్రితం కలెక్టర్ గారే మన అంబేద్కర్ నగర్ కి విజిట్ చేసి మరి వారు తెలుసుకొని కడతాన్నారు. ఇప్పుడు కూడా మన ఎల్శంకర్ జయప్రకాష్ నగర్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ బస్తీ వాళ్ళంతా
వాళ్ళ జాగా ఇచ్చి కట్టడానికి అవకాశం ఇవ్వాలని చెప్పడం, అదే మాదిరిగా వివేకానంద కాలనీ వాళ్ళు కూడా వారు కూడా వచ్చి ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళ బస్తీ అందరికీ ఇల్లులు కట్టియాలా, లేకుంటే ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల స్కీమ్ అన్న వాళ్ళకి వర్తిస్తట్టు చేయాలని అడగడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెప్పుకుంటున్నారు, ఇక్కడ పరిష్కారం అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ రికార్డు చేసుకొని వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తామని కూడా మీ ద్వారా వారికి తెలుపుతుంది.